నియోజకవర్గానికి ఇచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. ఆ రకంగా చూస్తే ఒక రైతన్నలకే కాకుండా ఆగారు సూపర్ 6 లో భాగంగా ఒక రైతన్నలు కూడా అన్నదాత సుఖీభావ వేశారు. తల్లికి వందనం. కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అందరికీ కూడా తల్లికి వందనం కూడా మనం వేసాం. ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక సైకోరిటీ ఆ రోజు ఉండడం వల్ల చాలా మంది అందరికీ ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ ఇస్తామని చెప్పి కనీసం ఒక బిడ్డ బాధ్యపడి చేసుకోమని చెప్పిన ఘనత ఒక జగన్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. మన చంద్రబాబు నాయుడు గారు గాని, మన లోకేష్ బాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, ఈ రకంగా చెప్తున్న మోడీ గారు గాని అందరూ కూడా తల్లికి వందనం. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా వేసామని కూడా మేము గొప్పగా కూడా మేము చెప్తున్నాం. ఈ రోజు మేము కూడా మీ సమస్య మా బాధ్యత అనే కూడా ప్రోగ్రాం కూడా పెడితే దాంట్లో కూడా చాలా వరకు అన్నదాత సుఖీబాబు కానీ, తల్లికి వందనం కానీ పంచాయతీల వారిగా చూసుకుంటే 10, 8, 10 మాత్రమే వచ్చాయి. అవి కూడా ఎందుకు వచ్చినాయంటే వాళ్ళు జాబ్ చేసుకోవడం వల్ల ఆ రకంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏదైనా రాకపోయినా ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత 3 విడతలుగా పెట్టి మా లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క కుటుంబానికి తల్లికి వందనం కూడా మనం ఇచ్చాం. దాంతో పాటు చూస్తే గ్యాస్ కనెక్షన్ ప్రతి కుటుంబానికి సంవత్సరం 3 ఇస్తామని మాట ఇచ్చాం. దాని ప్రకారమే 3 సిలిండర్లు ఆ కుటుంబాలకు కూడా మేము అందజేస్తున్నాం. వాళ్ళు కూడా డబ్బులు కూడా పడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకో ఒక శుభవార్త ఏదంటే మా మహిళలకు ఆనందం ఇచ్చే ఒక ప్రోగ్రాం. మా మహిళలకు రేపు 2వసారి స్వతంత్రం కూడా వస్తుంది. నది రోడ్డు మీద కూడా తిరిగేలాగా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మహిళకి ఈ రోజు బస ప్రయాణం చేపిస్తున్న ఘనత మా అన్న చంద్రబాబు నాయుడు గారితో కూడా దక్కుతుంది. రేపటి దినం సాయంత్రం ఈ టయానికి మా మహిళల తల్లి మనకి మన అన్న చంద్రన్న 6వ పసుపు కుంకాలు ఇచ్చారు. ఈ రోజు బస ప్రయాణం మనం ఒక రాష్ట్రం, ఒక జిల్లానే అనుకున్నాం, ఉమ్మడి జిల్లా మాత్రమే అనుకున్నాం. ఆ రకంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఒక గుడ్ న్యూస్ చెప్పిన నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మన మహిళలందరూ కూడా రుణపడి ఉండాలని ప్రత్యేకంగా మా మహిళా సోదరి మనందరికీ కూడా చెప్తున్నాం. రేపటి దినం దయచేసి మా సోదరులందరూ ఒక నెల 2 నెలలు మేము కూడా గుళ్ళకు కానీ, మా పుట్టింట్లకు కానీ, బంధువులకు కానీ, మా పిల్లల కాలేజీలో ఉంటే చూడడానికి కూడా మేము కూడా వెళ్తాం. మా అన్న చెప్పినట్లు ఈ కొద్ది రోజులు మా బ్రదర్స్ కూడా అందరూ మేము వచ్చేతలకి లేట్ అయినా రైస్ కుక్కర్ లో కూడా అన్నం చేసి పెట్టాలని ప్రత్యేకంగా మా సోదరులందరినీ కూడా ఎప్పుడో మాకు పనే ఉంటుంది. పండుగలు వచ్చినా, ఏది వచ్చినా, మాకు పిల్లలైనా ఏమొచ్చినా కూడా మాకు మహిళలందరికీ కూడా పనులే ఉంటాయి. మా అన్న చంద్రన్న మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చారు కాబట్టి ఈ పని కూడా కొంచెం చిన్న పని మా సోదరులు కూడా చేసి పెట్టాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఆడవాళ్ళందరూ కూడా మనం కూడా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో మన భర్తలకు కానీ, మన పిల్లలకు కూడా చెప్పి మనం కూడా టెంపుల్స్ కి విధంగా వెళ్ళాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఒకేసారి ఒకే రోజు అయిపో మన బస ప్రయాణం. ఎప్పుడు కంటిన్యూగా మన అన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడు కంటిన్యూగా సీఎంగా ఉంటారు. ఆ విధంగా బస ప్రయాణం కూడా ఎప్పుడు ఉంటుంది. దయచేసి ఒకరోజు 2 రోజులు మీద పడుకోకుండా అందరూ కూడా అడ్జస్ట్ అయ్యి బస ప్రయాణం చేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటాం. ఈ రోజు ఇంకా ఒక శుభవార్త. పులివిందల పులి ఎక్కడ పోయిందో తెలియదు. పులివిందల పిల్లి అయిపోయింది ఈ రోజు. ఆ రోజు మన అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు పులివిందలు కూడా తప్పకుండా మేము గెలుస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే ప్రకారంగా ఈ రోజు జెడ్పీటీసీ మంచి మెజార్టీ, ఊహించుకోని మెజార్టీ, దాదాపు 6,000 పైగా ఈ రోజు మెజార్టీతో మన టీడీపీ అభ్యర్థి గెలిచిందంటే అది ఒక శుభసూచకం.
జగన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం అనేది ఈ రోజే కూడా మనం ఎలక్షన్ ద్వారా కూడా తెలుసుకున్నాం. జగన్ రెడ్డి కూడా ఎప్పుడు దౌర్జన్యాలు చేసి కనీసం వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఉన్నప్పటి నుంచి ఈ రోజు స్వతంత్రం మాకు వచ్చింది, మా ఓటు మేము స్వతంత్రంగా వేసామని ఎంతో మంది పెద్దవాళ్ళు కానీ వెహికల్ మా వయసు దాదాపు 70 సంవత్సరాలు ఇంతవరకు మా ఓటు అనేది మేము వేసుకోలేదు. ఈ రోజు మాకు స్వతంత్రం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అంటూ ఈ రోజు మాకు స్వతంత్రం వచ్చింది, మా ఓటు మేము వేసుకుంటున్నాం. మంచి మెజార్టీతో మేము గెలుస్తాం, చంద్రానికి ఒక గిఫ్ట్ గా ఇస్తాం. మనం చేసిన పరిపాలనలో కూడా మంచి పరిపాలన, సుపరిపాలన చేశాం, మంచి ప్రభుత్వంగా గుర్తించింది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేశాం కాబట్టి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి మనకి తెలుగుదేశానికి ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించిన పులివెందుల నియోజకవర్గం పులివెందుల పేరు పేరు అనేది నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ